ఆంధ్రప్రదేశ్ కార్తీక పౌర్ణమి, తమిళనాడు కార్తీక పౌర్ణమి వేరు వేరని ఎంతమందికి తెలుసు? నమస్కారం అండి. 2023 నవంబర్లో మేము అరుణాచలం బయలుదేరి వెళ్ళామండి. గుంటూరు నుంచి బయలుదేరి వెళ్ళాం. కృత్తికా దీపం చూద్దామని. చాలామంది అంటుంటే విని వెళ్ళామండి. కాకపోతే అక్కడికి వెళ్ళినాక మాకు అర్థమైంది. 2023 నవంబర్లో కృత్తికా దీపం ఆంధ్రప్రదేశ్ కార్తీక పౌర్ణమి, తమిళనాడు కార్తీక పౌర్ణమిలాగే వెలిగిస్తారని మాకు అర్థమైందండి. దానివల్ల మేము వెళ్ళాం. మేము అనుకున్నట్టే జరిగింది. మేము అరుణాచలంలో అడుగుపెట్టంగానే ఆకాశమంతా కాంతులతో మెరిసిపోయింది. అప్పుడే కృత్తికా దీపం వెలిగించారు. ఊరంతా ఆనందం, భక్తి ఉత్సాహంతో మునిగిపోయింది. గిరి ప్రదర్శన చేస్తున్న భక్తుల జపాలతో అఖండమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆ క్షణం నిజంగా దివ్యమైన అనుభూతి. కాకపోతే మాకు మొట్టమొదటిసారిగా అరుణాచలం వెళ్ళిన వాళ్ళకి అరుణాచలం వెళ్ళంగానే మేము అరుణాచలం ఊర్లో అడుగుపెట్టంగానే కృత్తికా దీపం వెలిగించినప్పుడు ఆ కలిగే అనుభూతి అంతా ఇంత మాటల్లో చెప్పలేనిదండి. ఇంత అనుభూతి మాకు జీవితంలో ఎప్పుడూ కలగలేదు. ఆ ఊరంతా టపాసులు కాలుస్తా, ప్రతి ఇంట్లో దీపారాధన చేస్తా, ప్రతి ఒక్కరు భక్తితో గిరికలు చూసి నమస్కారం చేస్తూ, రోడ్ల పక్కన డివైడర్ల పక్కన ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే జనాలకు ఇబ్బంది కలగకుండా. చాలామంది ఆంధ్ర క్యాలెండరు, తమిళనాడు క్యాలెండరు ఒకటే అనుకుంటారు. కావున ఈ విషయాన్ని కొద్దిగా గ్రహించి మీరు అరుణాచలం వెళ్ళేటప్పుడు ఒకసారి చూసుకొని కృత్తికా దీపం ఎప్పుడు వెలిగిస్తారో తెలుసుకొని వెళ్ళటం మంచిదని మా ఉద్దేశం. ఇది తెలియని వాళ్ళకి తెలియజేస్తుందని చెప్తున్నాను. అందువల్ల మేము అరుణాచలంలో అడుగుపెట్టంగానే మాకు చాలా ఆనందం వేసిందండి. ఆకాశమంతా కాంతులతో అప్పుడే కృత్తికా దీపం వెలిగించేపాటికి ఆ భక్తి ఉత్సాహంలో మాకు ఎంతో మురిసిపోయామండి. సరే, మేము కారు ఒక చోట పార్క్ చేసేసి హోటల్లో తీసుకుందామని తిరిగామండి. ఒక్కరోజుకి 13,000 అడిగారండి, 24 గంటలు. అంత ఇద్దామని సిద్ధపడినా కూడా ఎక్కడ రూమ్స్ లేవన్నారండి. ఫుల్ అయిపోయినాయి అన్నారు. కనీసం అక్కడ ఎలా ఉందంటే ఒక బండి పెట్టుకోవడానికి ఖాళీ లేదు. మనుషులు ఎక్కడ గుడి దగ్గరికి వెళ్ళాలో తెలియట్లేదు. అంత ఇసుకేస్తే రాలంత జనం ఉన్నారండి. సరే, అప్పటికీ మాకు చాలా ఇష్టంగానే అనిపించి వెతుకుతూ ఉంటే ఒకరు వాళ్ళ ఇంటి దగ్గర 2 టాయిలెట్లు ఉన్నాయని చెప్పేసి తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ స్నానం చేయడానికి కొద్దిగా మార్గం చూపించారండి. వాళ్ళకి ఇప్పటికీ మేము థ్యాంక్స్ చెప్తున్నామండి. వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం స్నానం చేసి గుడి ఎక్కడుందో చూసుకొని చిన్నగా బయలుదేరి మేము గుడి దగ్గరికి వెళ్ళామండి. మేము వెళ్తున్నంతసేపు రోడ్డు వెంబటి దీపారాధనలు, మేము గిరి ప్రదక్షిణకి బయలుదేరి వెళ్తున్నంతసేపు అసలు ఊరంతా దీపారాధనలతో డివైడర్ల మీద, రోడ్డు పక్కన, హోటళ్ళలో, ఇంట్లో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ జనాలకు ఇబ్బంది లేకుండా దీపారాధన చేసి గిరి ప్రదక్షిణకి జనాలు తిరుగుతున్నారండి. అప్పటికి ఇంకా మేము గిరి ప్రదర్శన మొదలుపెట్టాం. ఎక్కడి నుంచి మొదలుపెట్టాం, ఎటు మొదలుపెట్టాం అనేది మాకు తెలియట్లేదు. సరే, అప్పటికి మొదలుపెట్టి జనాలతో పాటు వెళ్తుంటే గుడి ముందుకు వెళ్ళామండి. ఆ గుడి ముందు నుంచి అసలు జనాలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నారో, ఎంత క్లౌడ్ ఉందో ఎవరికి అర్థం కాని స్థితిలో ఉందండి. అయినా కూడా మేము వెళ్ళాలని ఉత్సాహంతో టిఫిన్ కానీ చేయకుండా మళ్ళీ టీ కానీ టిఫిన్ కానీ చేస్తే నడవలేము అని చెప్పేసి అందరం టీలు తాగి గిరి ప్రదర్శన మొదలుపెట్టామండి. అరుణాచల శివ అంటూ మేము ప్రయాణం మొదలుపెట్టినాక చూసామండి. చాలా బాగుంది. ఎంత బాగుందంటే గిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు కొండ మీద కృత్తికా దీపం వెలిగించిన చోట 3 నామాలు కనపడ్డాయండి మాకు. ఆ వీడియో కూడా మీకు పెట్టాను చూడండి. శివుడే మాకు అక్కడ ఉన్నట్టు మాకు అక్కడ ఒక చోట నా భార్య కార్తీక దీపారాధన చేసుకొని దేవుణ్ణి ఎంతో ఇష్టపూర్వకంగా స్మరించుకుందండి. మొట్టమొదటిసారిగా అరుణాచలం వెళ్ళి అక్కడ కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించినందుకు నా భార్య చాలా ఆనందపడిందండి. మళ్ళీ ప్రతి సంవత్సరం ఇట్లా వెళ్ళాలని ఎంతో కోరుకుందండి. కార్తీక మాసం అరుణాచలం కృత్తికా దీపం టైంలో మేము అక్కడ దీపారాధన చేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందండి. దీపారాధన అయిపోగానే ఇక నుంచి మళ్ళీ మేము గిరి ప్రదర్శన మొదలుపెట్టామండి. తిరుగుతూనే ఉన్నాం. తెల్లారింది కూడా తెలియలేదు మాకు. మొత్తం ఎక్కడి నుంచి మొదలు పెట్టామో తీరా అక్కడికి చేరుకున్నామండి. అక్కడ చేరుకొని అసలు ఆ గిరి ప్రదర్శన చేస్తుంటప్పుడు మన వాళ్ళు ఎవరు ఎట్లా వెళ్తున్నారు, ఎటువైపు తగులుతున్నారు, ఎటువైపు గుద్దుకుంటూ వెళ్తున్నారు అని ఏం తెలియట్లేదండి. అందరూ జనాలు దేవుడి మీద భక్తితో వెళ్ళిపోతున్నారండి. పొద్దున్నే తెలుసుకునేప్పటికి ఎవరు ఎక్కడ ఉన్నారు, ఫోన్లు ఎక్కడ ఉన్నాయి, ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మేము ఒక చోట ఉన్నాం, మీరు ఒక చోట ఉన్నారని తెలుసుకొని ఎంతో ఆనందపడ్డామండి. 2024లో కార్తీక పౌర్ణమికి కృత్తికా దీపం వెలిగిస్తారని మళ్ళీ మేము గుంటూరు నుంచి బయలుదేరి వెళ్ళామండి. మాకు అక్కడికి వెళ్ళినాక కార్తీక పౌర్ణమికి కృత్తికా దీపానికి ఆంధ్రప్రదేశ్ దానికి సపరేట్ అయింది తెలిసిందండి. మేము గుంటూరు నుంచి 600 కిలోమీటర్లు బయలుదేరి వెళ్ళామండి. ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, కాళహస్తి, తిరుపతి, చిత్తూరు, కాణిపాకం, రాయవెల్లూరు తమిళనాడులోకి ఎంటర్ అయ్యామండి. తమిళనాడులోకి ఎంటర్ అయినాక అరుణాచలం ఒకసారి వెళ్ళాం కాబట్టి యథావిధిగా వెళ్ళిపోయామండి.
వెళ్ళినాక తెలిసిందండి. అక్కడ ఆంధ్రప్రదేశ్ క్యాలెండర్ వేరు, తమిళనాడు క్యాలెండర్, ఆంధ్రప్రదేశ్ క్యాలెండర్ వేరు, తమిళనాడు క్యాలెండర్ వేరు అని మాకు అర్థమైందండి. కాబట్టి అరుణాచలం వెళ్ళే భక్తులు, కృత్తికా దీపానికి వెళ్ళే భక్తులు ప్రత్యేకంగా అదే సమయం ఎప్పుడు తెలుసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నామండి.